హలో నేను మీ రచనా శృంగవరపు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. మార్చ్ 19 అంటే నిన్న ఉగాది రోజు తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం సందర్భంగా 2 సినిమాలైతే తెలుగు రాష్ట్రాల్లో కూడా పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి ఆల్మోస్ట్ ఆల్ హిందీ సినిమానే. తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా రిలీజ్ కాలేదు 'దురంధర్ 2'. ఇంకొకటి పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా. అయితే 'దురంధర్'కి ఎప్పటినుంచో కూడా అది డిసెంబర్‌లో రిలీజ్ అయినప్పటి నుంచి అంటే అఫ్‌కోర్స్ ఫస్ట్ 1 వీక్ బఫర్‌గా ఉన్నప్పటికీ తర్వాత అసలు ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ సినిమా రికార్డ్స్ కి ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చింది. అసలు ఈ సినిమా ఈ లాస్ట్ ఇయర్ బాలీవుడ్ రికార్డ్స్ ని ఒక్క సినిమా కూడా అంత స్కోర్ చేయలేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ మొత్తం సౌత్ ఇండియా తీసుకున్నా. సో బాలీవుడ్ కి ఒక గ్లోరీని వెనక్కి తీసుకొచ్చినటువంటి సినిమా, టాలీవుడ్ ని క్రాస్ చేసేలా చేసినటువంటి సినిమా. టాలీవుడ్ అంటే అప్పటి వరకు ఓన్లీ రాజమౌళి సినిమాలను చూసినటువంటి వాళ్ళు, లేకపోతే పుష్ప లాంటి సినిమాలను కూడా క్రాస్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినాయి. సో ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా నెగిటివ్ టాక్ ఏమీ లేదు ఇప్పటి వరకు. ప్రీ బిజినెస్ చాలా బాగా చేసింది. ఇంకా 'దురంధర్ 2' పార్ట్ 2 అయితే పార్ట్ 1 వచ్చినప్పటి నుంచి అందరూ ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్స్ చాలా ఎక్కువగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నార్త్ ఇండియాతో కంపారిటివ్ గా. ఎందుకంటే అది ఆల్మోస్ట్ హిందీ సినిమా కాబట్టి ఎంతైనా బాలీవుడ్ హైప్ వల్ల కావచ్చు ఎక్కువ ఉంది. మరి ఈ 2 సినిమాల్లో ఏది బాక్స్ ఆఫీస్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే 1 డేనే అయింది రిలీజ్ అయ్యి. కాకపోతే రెండింటికి కూడా ప్రీ బిజినెస్ కానీ నడుస్తున్న తీరును బట్టి కానీ అందులో తెలుగు వర్షన్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి వేటికి ఒక స్టేట్ తో ఆగిపోయే అవకాశం ఉంది. ఏది పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి సినిమాగా నిలబడగలదు? ఈ 2 సినిమాల గురించి డీటెయిల్ గా మాట్లాడడానికి మనతో సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిలిం క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్ కూడా. సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సో స్టార్టింగ్ విత్ మీకు పర్సనల్ గా ఈ 2 సినిమాల్లో ఏ సినిమా నచ్చింది? పర్సనల్ గా మళ్ళీ ఆ సినిమానే ఈ సినిమానే అని చెప్పొద్దు మీరు. ఖచ్చితంగా 2 సినిమాలు ఒక సినిమా, అది పర్సనల్ చాయిస్. అది ఆ స్టోరీ లైన్ ఈ స్టోరీ లైన్ వేరని కూడా మీరు చెప్పొద్దు. పర్సనల్ గా మార్క్స్ వేస్తే మీరు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇరుగును పెట్టే ప్రశ్న వేశారు. ఓ తెలుగువాడిగా నాకు పవన్ కళ్యాణ్ సినిమా నచ్చుతుంది. తెలుగు సినిమాలు మాత్రమే చూడరు కదా, అన్ని సినిమాలు చూస్తారు. 'దురంధర్' అన్ని మీరు ఎంత పొగిడారు? 'దురంధర్' సినిమా చూసాం. 'దురంధర్ 2' కూడా నాకు నచ్చింది. రెండో సినిమా కూడా, దీని పార్ట్ 2 కూడా నచ్చిందండి. 'దురంధర్' ఎంత బాగుంది అనిపించిందో సేమ్ ఇది కూడా అంత బాగుంది అనిపించింది. అదే రెండో సినిమా. 2 సినిమాల్లో ఏది నచ్చింది ఒకటి చెప్పండి. 1 and 2 2 సినిమాల్లో ఏది నచ్చిందని అంటే ఓ మార్క్ నాకు 'దురంధర్'కి ఎక్కువ మార్కులు వేస్తా. అయితే ఈ 2 సినిమాల్లో స్టోరీ లైన్ అంటే ఇప్పుడు 'దురంధర్' దీన్ని ఆస్పెక్ట్ బై ఆస్పెక్ట్ మనము బాక్స్ ఆఫీస్ కాబట్టి ప్రతి ఎలిమెంట్ ని చూద్దాము. ఫస్ట్ స్టోరీ వరకు 'ఉస్తాద్' వర్సెస్ 'దురంధర్' లో స్టోరీ వరకు చెప్పండి, ఎట్లా అనిపించింది 2 కంపారిటివ్ గా? ఇప్పుడు 'దురంధర్' సీక్వెల్ అండి. వాస్తవానికి సీక్వెల్ అనేప్పటికీ దాదాపు కథ తెలుసు మనకి. 'దురంధర్' చూసిన వాళ్ళందరికీ కూడా 'దురంధర్ 2'లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఏంటనేది, అతను పాకిస్తాన్కి వెళ్ళాడు, అక్కడ స్పైగా ఉన్నాడు, ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్స్లు అనేది మనం ఆల్రెడీ ఆ సెటప్ ఆ క్యారెక్టరేషన్ అంతా చూసేసాం కాబట్టి ఓ రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆ కథ కూడా మనకు, స్టోరీ లైన్ కూడా మనకు అవగాహన ఉందండి. మనకి ఈ సినిమాకి వచ్చేవాడు, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వచ్చేటప్పటికి నిజానికి అది 'గబ్బర్ సింగ్' మూడ్లో ఉంటుందేమో అని ఒక ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ కాబట్టి. ఇంకోటి కథ కూడా కొంచెం అటు ఇటులో కొత్త కథ ఏం కాదు, అలాగే 'గబ్బర్ సింగ్' కథ కాదు, కొత్త కథ కాదు, మామూలు కథ తీసుకున్నారు. కాబట్టి 2 కథలు కూడా కథాపరంగా చూస్తే, అంటే స్టోరీ లైన్ పరంగా చూస్తే ఏది పెద్ద ఎక్సైట్మెంట్గా ఉందని లేదండి. మనం ఇంకోటి కూడా ఏంటంటే, కేవలం మనం ఎన్నోసార్లు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, కథలో చూడడానికి సినిమాలకు వెళ్ళాం, వాటిని ఎలా చూపెడతారో చూడడానికి వెళ్తాం. ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది ఆ స్టోరీ లైన్ని, అతను అంటే మనం అనుకున్నదే. ఇప్పుడు అంటే స్పై 'దురంధర్'లో దాన్ని ఈసారి ఎలా చేశాడు, ఎలా చూపెడతాడు, అసలు అతను ఆదిత్య, అతను డైరెక్టర్ ఎలా చూపెడతాడు అనేది చూడడానికి వెళ్తాం. సేమ్ ఇది కూడా అంతే. ఈసారి ఏం మ్యాజిక్ చేశాడు హరీష్ శంకర్. సూర్యప్రకాష్ గారు, సారీ టు ఇంటరప్ట్, ఇక్కడ ఒకటి చెప్పండి. కథ విషయంలో 2 అంతో ఎంతో తెలిసింది అని చెప్పారు. అంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' స్టోరీ లైన్ వేరు. అంటే అటువంటి ఫ్యామిలీ డ్రామా గానీ, అటువంటి ఎమోషనల్ గానీ, యాక్షన్ చాలా ఉన్నాయి. కానీ స్పై సినిమాలో కొంచెం అవకాశం తక్కువ ఉంటుంది కదా. అక్కడ ఏమన్నా 'దురంధర్'కి ఒక మార్క్ ఎక్కువ పడుతుంది అంటే స్పై సినిమాలో ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు కథ అంటే ప్రతి ట్విస్ట్లు ఇవన్నీ కాదు కదండి, ఓవరాల్ గా మాట్లాడుతున్నా. ఓవరాల్ గా ఎందుకని ఎక్స్పెక్ట్ చేస్తామయ్యా అంటే 'దురంధర్' చూస్తుంటాం కాబట్టి 'దురంధర్' ఎలా ఉంటుంది,
మన 'ధురంధర్' సినిమాలో ఒక స్పై పాకిస్తాన్ వెళ్ళాడు. అక్కడ జరిగిన కథ ఇది. ఈ క్లైమాక్స్‌లో ఎక్కడ ఆప్ చేసాడో మనకు తెలుసు కాబట్టి సెకండ్ పార్ట్ ఎలా ఉంటదని ఇదంతా కూడా మనకు ఒక అవగాహన ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఉంటే అసలు ఆ సినిమా చూడక్కర్లేదండి. మనం ఏదైతే ఊహించామో అదే వాడు తీయడు. ఉంటే గనక మనం చూడక్కర్లేదు కూడా. కొద్దిపాటి మార్పులతో దాన్ని అతను ప్రెజెంటేషన్ ఎంత గొప్పగా చేసాడు. ఈసారి మనని ఎలా మనని విజిల్స్ చేసే మూమెంట్స్ ఏమున్నాయి, మనని ఎలా కూర్చోబెట్టాడు థియేటర్‌లో అనేది అతి ముఖ్యమైన అంశం. ఇక్కడ మనకి ఈ సినిమా 'పవన్ కళ్యాణ్' గారి సినిమాకి వచ్చేటప్పటికి కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చేటప్పటికి కూడా ఏంటంటే మనకి కొంచెం ఐడియా ఉంటుంది. ఓహో! ఇదేదో పోలీస్ సినిమా అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు, హరీష్ శంకర్ అనేది ఒక చిన్నపాటి ఐడియా ఏదో విలన్ మీద ఈ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఈసారి ఎలాంటి విలన్ ఉంటాడో ఈ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఎలా దండెడతాడు, దండయాత్ర చేస్తాడు, యుద్ధం చేస్తాడని చెప్పి దానికి ఈసారి హరీష్ శంకర్ అలాంటి ప్రజెంటేషన్ చేశాడు. ఇది మనకి ఒక ఐడియాతో చూస్తాము. దాన్ని మన అంచనాలు కొంచెం దగ్గరున్నా, దూరంగా ఉన్నా మనల్ని ఎక్సైట్ చేసే ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటే గనక అది మనకు ఆనందంగా ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు నిజంగా 'ధురంధర్‌లో' అలాంటి ఎలిమెంట్స్ ఎక్కువ కనపడ్డాయి. దీంట్లో ఫ్యాన్స్‌కి నచ్చే ఎలిమెంట్స్ ఎక్కువ కనపడ్డాయి. రెండిట్లకి తేడా ఏంట్రా అంటే 'ధురంధర్‌లో' ఫ్యాన్ అంటే హీరోకి సంబంధించిన ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమా చేయలేదు 'ధురంధర్'. ఆ స్టోరీ క్యారెక్టర్స్‌ను ఆ స్టోరీలోంచి వచ్చే ఎలిమెంట్స్ వాటిని ఎలివేట్ చేయడంలో తన కమర్షియల్ బీభత్సంగా వాడుకున్నాడు. చాలా బాగా చేశాడు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా ఇతను చాలా బాగా చేశాడు. హరీష్ శంకర్ ఏంటంటే హీరోని ఎలివేట్ చేయటం. ఎందుకంటే ఇతనికి తెలుసు ఇతని మార్కెట్ లిమిటెడ్, ఇది మన తెలుగు రాష్ట్రాల మార్కెట్. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళే మొదటి రోజు చూసేది. వాళ్ళ ద్వారానే టాక్ బయటకు వెళ్తుంది. వీళ్ళు గనక మనం వీళ్ళని ఇగ్నైట్ చేయాలి అని చెప్పి వాళ్ళని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన నిలబెట్ చేస్తూ ఆ సీన్లు రెడీ చేశారు. అంటే అటు ఆ డైరెక్టర్ ఏమో కథలో సీన్స్ని ఎలివేట్ చేస్తే ఇక్కడ హీరోని స్టార్ని ఎలివేట్ చేసుకుంటే ఇదండి రెండిట్లే డైరెక్టర్ చేసిన కష్టం ఒకటే. కాకపోతే అక్కడ ఆ కష్టపడ్డాడు, ఇక్కడ ఈ కష్టపడ్డాడు. సెకండ్ ఎలిమెంట్ డ్యూరేషన్ తీసుకుంటే మన తెలుగు సినిమా లవకుశ, దానవీర సూరకర్ణ, మాయా అంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా 3 hours 24 minutes, 3 hours 4 minutes, 3 hours 6 minutes తప్ప ఏది 3 hours 49 minutes, 4 hours వరకు వెళ్ళలేదు. 4 hours సినిమా అండి ఇది. అది ఆ డ్యూరేషన్ వరకు చూసుకుంటే ఒకటి ఈ ఉస్తాద్ వర్సెస్ దురంధరే కదా 3 hours, ఆల్మోస్ట్ 4 hours. సో డ్యూరేషన్ వరకు చూసుకుంటే ఏది ది బెస్ట్ అనిపించింది? అంటే నిజానికి డ్యూరేషన్ 4 గంటలు ఈ రోజుల్లో మామూలు ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఎంత అంటే అనొచ్చు మనం. ఒక అద్భుతమైన విషయం చెప్తున్నప్పుడు మీరు 4 గంటలు కూర్చోండి. 4 గంటలు కూర్చోవడం అంటే మాట్లాడండి 2 సినిమాలు చూస్తున్నట్టే. 4 గంటలు అంటే మనం ఒక గంట సేపు మళ్ళీ ప్రయాణం, అక్కడ థియేటర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణం, మధ్యలో ఇంటర్వెల్ బ్రేక్, ఇవన్నీ కలిపితే అది 4 గంటలు దాటి 5 గంటలు అయిపోతుంది. 5 గంటల సేపు మనం సినిమా మీద ఈ రోజున కూర్చోబెట్టే ఇది సక్సెస్ అయింది కాబట్టి మనకి ఇది బాగానే ఉందనుకుంటున్నాం. కానీ నిజంగా ఒక గంట తీసేస్తే నాకు బాగుంటుంది అనిపించింది. ఇంకోటి థియేటర్ల వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు 4 షోలు వేయలేరు, 3 షోలు వేయగలుగుతారు. అదండి నిజంగా ఆ విషయంలో కొంచెం తగ్గిస్తేనే బాగుండేది అనిపించింది. సో ఈ విషయంలో ఉస్తాద్ ఈస్ బెటర్ కదా. ఇంకొకటి ఇంత టైం పెంచడం వల్ల దురంధర్ అనేది వెబ్ సిరీస్ లో అనిపించిందా లేకపోతే సినిమా ఫార్మాట్ కే సెట్ అయిందా? అంటే నిజానికి ఆ ఫీలింగ్ ఏం రాలేదండి. ఇప్పుడు అతను చాలా తెలివైన డైరెక్టర్. చాలా ఎక్కడెక్కడికి ఎపిసోడ్‌లని మన ఎమోషన్స్‌తో ఆడుకుంటూ తీశాడు. అంటే మనలో ఉన్నటువంటి దేశభక్తిని ఇంకోటి ఇవన్నీ ఎలివేట్ చేస్తా తీయటంతో మనం లీనమైపోయి ఉంటాం. కాకపోతే ఏంట్రా అంటే సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ మటుకు కొద్దిగా సాగదీశాడు. అంటే అది కొద్దిగా తగ్గిస్తే బాగుండేది. కొద్దిగా సాగతీత కొన్ని ఎపిసోడ్ల దగ్గర ఆ డీటెయిలింగ్ చెప్పడం మెల్లిగా నడుస్తూ ఉంటుంది అంతే. అవి కొంచెం తగ్గిస్తే బాగుండేది. అది ఇందాక అనుకున్నట్టుగా మనం 4 hours 3 hours చేసుంటే చాలా బాగుండేది. నెక్స్ట్ క్వశ్చన్, స్టోరీ పరంగా చూసుకుంటే స్టోరీలో కొన్ని బలాలు ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి కదా, లైక్ ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఉస్తాద్కు ఉంటాయి. మరి దురంధర్ అలాంటి ఎలిమెంట్స్ స్టోరీ పరంగా ఏమున్నాయి? లాస్ట్ టైం మీరు దురంధర్ 1 కి చెప్పినప్పుడు చాలా ఇన్సిడెంట్స్ బేస్డ్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ వీటన్నిటి గురించి చెప్పారు కాబట్టి పార్ట్ 2 లో అటువంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ హ్యాపెనింగ్స్ లాంటివి ఏమున్నాయి? అలాగే ఉస్తాద్ లో కంపారిటివ్ గా ఏవి తీసుకోవచ్చు? అంటే నిజానికి చెప్పేస్తే స్పాయిలర్ అవుతుంది. కథల ఎలిమెంట్స్ చెప్పేస్తే. కాకపోతే అది ఓ రకంగా స్పై యూనివర్స్ లాగా సెకండ్ పార్ట్‌ని పాకిస్తాన్‌లో జరిగే కథని చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పగలిగాడు. దీంట్లో అసలు ఇంకొక విషయం ఏంటంటే మోడీ సీన్లు ఉన్నాయి దీంట్లో. అంటే నోట్ల రద్దు అప్పుడు మోడీ సీన్లు అసలు నోట్ల రద్దు ఎందుకు చేశారు? మోడీ వచ్చి నోట్ల రద్దు ప్రసంగం సీను. దానికి థియేటర్ ఊగిపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే హీరో కన్నా కూడా
మోడీ గారి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా అని డౌట్ వచ్చింది థియేటర్లో అనమాట. అంటే జనాలు అక్కడ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు 'నోట్ల రద్దు' సీన్ వచ్చినప్పుడు మనం అనుకుంటాం సాధారణంగా సినిమా వాళ్ళకి ఎవరికన్నా అలాంటి సీన్ ఏదైనా చెప్పినప్పుడు ఏమంటారు, సీన్ గాని, ఒక కథ గాని చెప్పినప్పుడు ఏమంటారంటే, "ఏవండీ ఎప్పుడు 'నోట్ల రద్దండి, ఎప్పుడు కదండి అంతా మర్చిపోయారండి" అనే జనాలది షార్ట్ మెమరీ అంటారు గాని కాదు. నిజంగా మనం కరెక్ట్‌గా ట్రిగ్గర్ చేస్తే గనక కరెక్ట్‌గా పేలుతుందని చెప్పి అలాంటి ఎపిసోడ్స్ కొన్ని పెట్టుకున్నాడు అతను చాలా తెలివిగా. అంటే ఏంటి, బయటుండేటువంటి ఏదైతే మనకి బాగా మన మెమరీలో ఉన్నట్లు వాటిలన్నిటిని తీసి దానికి ఎమోషన్స్‌ని కలిపి, దానికి దేశభక్తిని కలిపి మంచి మసాలా నూరినట్టు నూరి వదిలాడు అతను 'ధురంధర్ 2'ని. అదే. కాబట్టి మళ్ళీ అది ఆ స్థాయి సక్సెస్‌ని అందుకుంటుంది. ఇబ్బందేం లేదు. ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు. 'దురంధర్' వరకు చూసుకుంటే 'దురంధర్' లాంటి రియల్ లైఫ్ అటు ఇటుగా ఉన్న సినిమాలు, కొంత ఫిక్షన్ ఆర్టికల్స్ మీద చాలా సినిమా 350 సంవత్సరం ఆర్టికల్స్ లాంటివి. చాలా వరకు రియల్ లైఫ్ బేస్డ్ కొంత పొలిటికల్ యాంగిల్ ఉన్నవి చాలా మటుకు బాలీవుడ్‌లో వచ్చాయి. వేటికి కూడా పేరు రాలేదు. ఈవెన్ 'కంగనా రనౌత్‌తో' ఎవరో చేశారు. ఈవెన్ ప్ర ఇందిరాగాంధీ రోల్ అనుకుంటా. సంథింగ్ లైక్ దట్. పొలిటికల్ టెన్షన్స్ ఉన్న సినిమాలు ఎమర్జెన్సీ, బాలీవుడ్. ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ. ఇన్ని సినిమాలొచ్చినా వై 'దురంధర్' ఈజ్ స్పెషల్? ఎందుకు ఈ సినిమాని అంత పర్సనల్‌గా అంత కనెక్ట్ అయ్యారు? మిగిలిన సినిమాలు అలాంటివి వచ్చాయి అటు ఇటుగా. అంటే ఆ ఇన్సిడెంట్స్ కాకపోవచ్చు. ఎందుకు ఈ సినిమా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అంత ఇగ్నైట్ చేయగలిగారు? చుట్టూ జరిగే విషయాలు కనీసం సగం మంది జనాభాకైనా అంతో ఇంత ఐడియా ఉంటుంది. కొంతమంది ఇవెందుకు బయట సినిమాకి ఎంటర్‌టైన్‌మెంట్‌కెళ్తాం గదా అనుకుంటారు. ఇంత డ్యూరేషన్ తీసిన ఫస్ట్ పార్ట్ కూడా ఆల్‌మోస్ట్ 3 అవర్స్ ఉన్నట్టుంది. ఎందుకు 'దురంధర్' అంత స్పెషల్ మూవీ అయింది? అంటే నిజానికి వాస్తవిక సంఘటనలను యాజ్ ఇట్ ఈజ్ గనక మీరు తీస్తే గనక అది డాక్యుమెంటరీ అయిపోతుంది. అంటే డ్రామా ఉండాలి. ఏది సినిమాకైనా సరే. డ్రామా, నో కాన్ఫ్లిక్ట్, నో డ్రామా, నో సినిమా అని చెప్పి బేసిక్ రూల్ అండి. అరిస్టాటిల్ లాంటి వాళ్ళు ఆ రోజుల్లో చెప్పిందది. అంటే అండి, మీ సినిమాలో కాన్ఫ్లిక్ట్ లేకపోతే గనక డ్రామా పుట్టదు. డ్రామా లేకపోతే సినిమా లేదు అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్తారు. అది ఈ సినిమాలో మీకు ప్రతి ఎపిసోడ్‌లోనే కనపడుతుంది. అంటే ఏంటన్నమాట, ఓన్లీ కథలోనే కాన్ఫ్లిక్ట్ కాదు. ఏదైనా ఎపిసోడ్‌లో కూడా కాన్ఫ్లిక్ట్ అంటే ఎపిసోడ్ కూడా నేను గమనించాను నేను. బిగిను, మిడిల్, ఎండ్ కనపడుతుంది దీంట్లోనే. అంటే ఏంటి, చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారిక్కడ. అది స్పెషల్‌గా అయింది. అంతే తప్పించి మీకు ఇప్పుడు ఒకే కథని ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్లు తీశారనుకుందాం సపోజ్ అనుకోండి. ఇదే 'దురంధర్‌ని' ఇంకోళ్ళు తీస్తే గనక యాజ్ ఇట్ ఈజ్ స్క్రిప్ట్ ఇంత బాగా తీయలేకపోవచ్చు. లేకపోతే ఇంతకన్నా ఒక అద్భుతం జరగొచ్చు. ఇది. బ అంటే ఏంటంటే ఒకటి కథ లేకపోతే ఏదైనా పాయింట్ ఇవన్నీ కాదు. దీన్ని ఎంత బాగా ప్రజెంట్ చేశారు, ఎంత బాగా స్క్రీన్ ప్లే చేసుకున్నారు అనేది అతి ప్రధానమైన అంశం. ఇక్కడ ఈ సినిమాకొచ్చేప్పుడు 'దురంధర్' కానీ, 'దురంధర్ 2' గాని వచ్చేప్పటికి ఏంట్రా అంటే, మీకు ప్రతి సీన్‌లోను, ప్రతి ఎపిసోడ్‌లోను, సినిమాలోను మీకు కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పుడేం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది అంటే ఏంటి, దాన్నేదో అంటారు, దాని కింద మన కింద పొయ్యి పెడితే ఎలాగుంటుంది అలాంటి పరిస్థితిని తీసుకొస్తాడంటే ఏంటి, మనం కుర్చీలో ముందుకొచ్చి కూర్చుంటే ఏం జరుగుతుందా అని చెప్పి. అది అక్కడ చేయడంలో అతను సక్సెస్ అయ్యాడండి అది. అది 'రామ్ గోపాల్ వర్మ' మొట్టమొదటి రోజుల్లో చేసేవాడు. ఆయన గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్స్‌లో అట్లా మెల్లిగా తీసుకెళ్ళి టప్పని నిప్పంటించినట్టు అంటించేవాడు ఆయన. అది అది ఆ మ్యాజిక్ ఆయన వదిలేశారు. ఇతను పట్టుకున్నాడు. ఇతను 'రామ్ గోపాల్ వర్మ' వీరాభిమానినా ఇతను పట్టుకున్న దాన్ని మనకి చక్కగా ప్రజెంట్ చేయడంలో, ఆ ప్రజెంటేషన్‌లోనే అందమంతా ఉందండి. ఇంకోటేంటంటే హింస ఎప్పుడు కూడా అంటే క్రైమ్ ఎప్పుడు కూడా సినిమాల్లో తెర మీద బాగా పేలుతుందండి. అంటే కరెక్ట్‌గా ప్రజెంట్ చేస్తారు. అంతే ఉత్తినే మనం నరికేసుకుంటూ ముక్కలు ఏదో మటన్ షాప్‌లో చేస్తే ఎవడో చూడడండి. క్రైమ్‌ని కరెక్ట్‌గా ప్రజెంట్ చేస్తేనా క్రైము, సెక్స్ చెప్తారు పేబుల్ ఎలిమెంట్స్ అని చెప్పి. ఆ 2 కరెక్ట్‌గా ఎవరైతే ప్రజెంట్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. దీంట్లో క్రైమ్‌ని పర్ఫెక్ట్‌గా చాలా బాగా ప్రజెంట్ చేశారండి. అది సక్సెస్ కారణం. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నారు కమర్షియల్ ఎలిమెంట్స్ లో కథ వెతుక్కోమైతే ఉండొచ్చు స్టోరీలో, కానీ దానికి అంత సో 'ఉస్తాద్ భగత్ సింగ్' లో ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడదాం. స్టోరీ గురించి మీరు అంతా చెప్పేశారు, నీటి కంపారిజన్ ఎందుకు ఇంట్రెస్టింగ్ గా ఉంది అని. సో 'ఉస్తాద్ భగత్ సింగ్' లో గ్లామరస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏంటి, ఏవి కనెక్ట్ అవుతాయి? అలాగే ఈ సినిమాలో కేవలం క్యారెక్టర్ డిజైనింగ్ లో కూడా అటువంటి గ్లామరస్ ఎలిమెంట్స్, అటువంటి స్పెషల్ ఎలిమెంట్స్ ఏంటి ఇవన్ కంపారిటివ్లీ? అంటే ఇక్కడ రెండిట్లకి 2 వేరు వేరు సినిమాలు. ఫస్ట్ థింగు ఏంటంటే అది కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ 'దురంధర్'. ఇది స్టార్ బేస్డ్ ఫిల్మ్ ఇది. ఇది మన 'ఉస్తాద్ భగత్ సింగ్' అండి ఇది. ఇక్కడ స్టార్‌ని మీరు ఎంత బాగా ఎలివేట్ చేశారు. స్టార్ ద్వారా ఎలాంటి డైలాగ్ చెప్పించారు. అతని డైలాగ్ థియేటర్‌లో ఎలా మిగతాదంతా వదిలేసేయండి అవన్నీను. వాటిలన్నిటిని కలపగలిగే దారం కరెక్ట్‌గా ఉంటే చాలు. దారం తెక్కకుండా ఉంటే చాలు. ఇవన్నీ కరెక్ట్‌గా అంటే డైలాగులు, ఆ సీన్‌లు, హీరో నిలబెట్టి చేసింది. ఎందుకంటే ఆ స్టార్ ఎలా చేస్తారో చూడడానికెళ్తాం. ఇక్కడికొచ్చేప్పటికి ఇది మన 'దురంధర్ 2' వచ్చేప్పటికి ఏంటంటే కంటెంట్‌లో ఎక్కడ ఎలివేట్ అవుతుంది ఆ కంటెంట్. అది ఆహ్,
అతను ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు, ఇతను ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు. అది. కాపోతే అదేంట్రా అంటే మనకది నేషనల్ వైడ్ ఫిల్మ్. మొత్తం మన పాన్ ఇండియా ఫిల్మ్ అవ్వటం. ఇప్పుడు మీరన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మన తెలుగు వెర్షన్ రిలీజ్ అవ్వలేదు గానీ, తెలుగు వెర్షన్ రిలీజ్ అయితే గనక ఖచ్చితంగా ఉస్తాద్‌కి పోటీ ఇచ్చేది ఆ రోజున. రిలీజ్ రోజున అంటే నిన్న రిలీజ్ రోజున ఖచ్చితంగా పోటీ ఇచ్చేది. తెలుగు వెర్షన్ ఇక్కడ రిలీజ్ కాలేదు. అయితే గనక. ఎందుకంటే ఇక్కడ కూడా అసలు దానికి బుక్ మై షోలో గాని, ఇంకో చోట గాని బీభత్సంగా బుకింగ్స్ అయిపోయాయి. అసలు టికెట్లు దొరకని పరిస్థితి వచ్చింది. చాలా ఆశ్చర్యం. అంటే ఒక సినిమా 'దురంధర్' హిట్ అవ్వటం, అది జనాల్లోకి వెళ్ళటంతో దానికి 2 కూడా ఇక్కడంటే ఎక్కడో ఒక హిందీ సినిమా హిట్ అని చూడండి అసల. ఆ సినిమా ఇంపాక్ట్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా కనపడడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇలాగా 2 కథలు కూడా ది ఒకేలా కనపడతాయి. కానీ 2 వేరు వేరు. ఏంటంటే కంటెంట్ ఇది స్టార్ బేస్డ్. ఇద్దరు డైరెక్టర్లు కూడా దేనికి దానికి న్యాయం చేసుకుంటూ వెళ్లారు. వాళ్ళిద్దరు దాన్ని స్పష్టంగా అంటే దీంట్లో విశేషం ఏంట్రా అంటే హరిశంకర్‌కి తెలుసు ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా అని. అతనికి తెలుసు ఇది కంటెంట్ బేస్డ్ సినిమా అని. దానికి తగినట్టుగా వాళ్ళిద్దరూ కూడా డిజైన్ చేసుకుంటూ వెళ్లారు. కాబట్టి ఇక్కడ మనకి ఈ సినిమా కలెక్షన్లు నిలబడ్డాయి. అక్కడ దేశం మొత్తం ఆ సినిమా ఊపేస్తుంది 'దురంధర్ 2' అండి. సో ఇంకా మిగిలిన ఆస్పెక్ట్స్ అంటే అదర్ దెన్ టెక్నికల్ వర్క్ గురించి చెప్పుకోవాలి. సాంగ్స్ గాని 'దురంధర్ 2లో మన సాంగ్స్ ఉన్నాయా అసలు 'దురంధర్ 2లో సాంగ్స్' సూర్యప్రకాష్ గారు? ఉన్నాయండి 'దురంధర్ అంటే 2' 4 సాంగ్స్. గంటల సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి అనుకోవచ్చు? ఎన్ని పాటలు ఉన్నాయంటే అది నేను లెక్కట్లేదు గానీ అంటే ఉన్నాయి. యూజువల్‌గా 5, 6 ఉంటాయి కదా! ఆ! ఉన్నాయి. ఉన్నాయి. సో 'దురంధర్‌లో' సాంగ్స్ వైస్ కంపేర్ చేయండి. ఆ! సాంగ్స్, టెక్నికల్ వర్క్, కెమెరా వర్క్ సాంగ్స్ బాగున్నాయండి. అవేమి కాపోతే రెండిట్లో ఏది ఒరిజినల్ బాగుంది? 'దురంధర్‌లో' పాట సూపర్ హిట్. నాకెందుకనో ఇందులో అలాంటి పాట కనపడలేదు. అంత స్థాయిలోకి ఏదంటే దాంట్లో 'అక్షయ్ ఘన్న' సాంగ్ సూపర్ హిట్ ఒకటయిందది. అలాంటి పాట 'దురంధర్' ఇక్కడ ఏమి కనపడలేదు 'దురంధర్ 2లోను'. 'ఉస్తాద్‌లో' కూడా ఇందాక అనుకున్నట్టుగా ఏంటంటే ఒక పాటే వైరల్ అయింది. జనాల్లోకెళ్ళింది గానీ అన్ని పాటలు ఇక్కడ వర్కౌట్ కాలేదు. నిజానికి ఆడియో వర్కౌట్ అవుతే సినిమా స్పాన్ అంటే ఏంటి 100 రోజులు ఆడేది 150 రోజులు ఆడుతుంది. 150 రోజులు ఆడేది 300 రోజులు ఆడుతుందండి అది. ఆడియో ఎప్పుడు వర్కౌట్ అయినా అది రిపీట్ ఆడియన్స్‌ని తీసుకొస్తుంది. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తారు. అప్పుడే ఎక్కువ కలెక్షన్ వస్తాయి. అందరూ ఎందుకంటే మొత్తం ఉన్న రాష్ట్రంలో ఉన్న లేకపోతే దేశంలో ఉన్న జనాలందరూ వెళ్ళిపోయి సినిమా చూడరండి. కొంతమంది ప్రేక్షకులు ఉంటారు సినిమా చూసేవాళ్ళు. వాళ్ళే ఫస్ట్ టైమ్ చూస్తారు, సెకండ్ టైమ్ చూస్తారు, థర్డ్ టైమ్ చూస్తారు. అంటే మీకు రిపీట్ ఆడియన్స్ ఎంతమందిని ఆ సినిమా మళ్ళీ రిపీట్ ఆడియన్స్‌ని తీసుకురాగలుగుతుంది. ఆ సినిమా అంత స్థాయి సక్సెస్. అంతేగాని జనాలు ఎక్కువ మంది చూడడం కాదండి. ఎక్కువ సార్లు చూడడం. అలాంటి విషయాల్లో 'దురంధర్' సక్సెస్ అయింది. అంటే రిపీట్ 'దురంధర్‌కి' ఇప్పుడు రిపీటెడ్ ఆడియన్స్ వస్తారనుకున్నారు. 'దురంధర్ పార్ట్ 1'కి ఆ! వచ్చింది. ఆ! పార్ట్ 2కి 4 అవర్స్ స్పాన్ అయింది. మరి అంత టైం పెట్టుకొని అదే స్థాయి ఫాలోయింగ్ 'దురంధర్ 2'కుందా? 'దురంధర్ 1' ఓకే. ఈ అది ఊపు మరి నేను కూడా చూడాలి. ఈ ఊపు మరి చివరిదాకా అంటే ఇంకో 10 రోజులు అయిన తర్వాత కూడా ఉంటుందా లేదా అనేది ఒక క్వెషను. కాపోతే సినిమా హిట్ టాక్ వచ్చింది కాబట్టి అందులోనూ ఈ 'దురంధర్‌కి' సీక్వెల్ అవటంతో ఖచ్చితంగా ఆ స్థాయి 'దురంధర్' స్థాయి ఎళ్తుందో లేదో చెప్పలేం గానీ ఖచ్చితంగా ఓ స్థాయికెళ్ళే సినిమా అవుతుంది. ఇక 'ఉస్తాద్' గురించి మాట్లాడుకోవాలంటే గనక మనకు ఆల్రెడీ దీనికి నెగెటివ్ టాక్ రాలేదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా కూడా ఒకసారైనా చూడాలనుకుంటారు. బావుందని అంటున్నారు కాబట్టి మామూలు వాళ్ళు కూడా చూడాలనుకునే ఎళ్తారండి. అది పెద్ద సమస్య కాదది. ఇంకొకటి 'దురంధర్ 1'కి ఉన్న ఒక పాజిటివ్ ఏంటంటే ఆ సినిమా అవంగానే అక్షయ్ ఘన తన ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేసి తనొచ్చే మ్యూజిక్ కానీ అవును. ఇప్పటికి చేస్తూనే ఉన్నారు. సో అవును. అటువంటి ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ గాని, అట్లా పవర్‌ఫుల్‌గా మాట్లాడుకోవడానికి గాని ఈ పాటలో అదర్ దాన్ హీరో ఇంకెవరైనా ఉన్నారా? అంటే నిజానికి ఇందులో కూడా అవే ఉన్నాయి. అంత అంటే బాగా ఇక్కడ కూడా చేశారు. అంతే కాపోతే స్కోప్ ఉందా? అదే చెప్తున్నా. ఆల్రెడీ హ్మ్. ఒకసారి మీరు చూసేసిన తర్వాత అంటే ఏంటి మీరు ఆ ఓకే. నటన గాని, ఇంకోటి గాని అదే ఫార్మాట్‌లో చూసిన తర్వాత మళ్ళీ అలాగే చేయాలి. చేసినప్పుడు మీకేం కిక్కిస్తుంది? ఇదే దీంట్లో అజయ్ సంజయ్ దత్తు లేకపోతే ఇంకోటి అదే అక్షయ్ ఘన్న లేకపోతే ఇంకోటి మీకు ఎపిసోడ్స్ కొత్తగా అనిపించాలి తప్పించి ఇప్పుడు ఈసారి అలా మాట్లాడుకోలేమండి. ఏంటంటే పలానా వాళ్ళు అద్భుతంగా చేశారు. పలానా ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడేసుకుని అయిపోయింది. ఒకసారి ఆ సినిమాకి. ఇది ఆ సినిమా కంటిన్యూషన్ కాబట్టి రెండోసారి మాట్లాడుకోలేం. ఇంకొకటి చెప్పండి 'సూర్యప్రకాష్' గారు. యూజువల్‌గా సీక్వెల్ చాలా టైం పడతది. అందులో హ్మ్. 4 అవర్స్ లెంగ్తీ సినిమా. అది డిసెంబర్‌లో వచ్చింది. అనిపించిందా ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆల్రెడీ ఈ సినిమాకి హ్మ్. రాస్తున్నారు. ఆల్రెడీ యూ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ డైరెక్షన్ టీమ్ అండ్ రైటర్ టీమ్ కాబట్టి మూవీస్‌కి. ఈ 2 హ్మ్. సినిమాలు ఒకేసారి తీస్తారంటారా 'దురంధర్ 1, 2'? 100% అండి. అవ్వకుండా అసల అది మీకు రాదండి. బయటికి రాదు. మీకు సినిమా 'దురంధర్ 1' రిలీజ్ అయ్యేటప్పటికి నాకు తెలిసింది అది మాక్సిమం కొన్ని ఎపిసోడ్‌లు మినహా మొత్తం ఫినిష్ అయిపోయి ఉంటది. ఎందుకంటే ఈ హ్మ్. కొద్ది రోజుల గ్యాప్‌లో సినిమా పూర్తి చేసి దాన్ని పోస్ట్ ప్రొడక్షన్‌కెళ్ళిపోయి మొత్తం ఫినిష్ చేసి చేయడం అనేది అసాధ్యమైన పని. అందులో 4 గంటల సినిమాని అసలది వాళ్ళ వల్ల కాదు. అది ఆల్రెడీ 2 పార్ట్‌లు కలిపే వాళ్ళు తీసేశారు.
తీసేసి వాళ్ళు చాలా తెలివితేటలుగా ఎక్కువ గ్యాప్ లేకుండా అంటే ఏంటి ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని రిలీజ్ చేయాలి అలాంటి సినిమాలు. ఎందుకంటే అంత టైం పడుతుంది కాబట్టి తీయడానికి. అలా కాకుండా ఇమీడియట్‌గా రిలీజ్ చేయడం కూడా అద్భుతమైన స్ట్రాటజీ. మామూలు స్ట్రాటజీ కాదు. ఎందుకంటే జనాల మైండ్‌లో ఉన్నప్పుడే అక్కడ దెబ్బ కొట్టాలి. అంతా మర్చిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని గుర్తు చేయడానికి మళ్ళీ దాన్ని రిలీజ్ చేసి, మళ్ళీ గుర్తు చేసి ఒరేయ్ నాయనా ఆ సినిమా అన్నారా బాబు దీని సీక్వెల్ వస్తుందని. ఇంత తదంగా నడవడం కన్నా ఆ సినిమా జనాల మైండ్‌లోంచి బయటికెళ్ళక ముందరే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ పార్ట్ కొట్టారనుకోండి దెబ్బ. ఇలాగా ఉంటుంది. అది. ఎక్కడెక్కడ వాళ్ళు చూడాలనుకుంటారు. ఒకటి చెప్పండి, ఈ ఫార్ములా అందరికీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమాలు అన్నారో సీక్వెల్స్ అన్నది మస్ట్ అయిపోయింది. దాంతో పార్ట్ 1 కాకుండా పార్ట్ 2 బాగా తీసే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్ గా 2 సినిమాలు ఒకేసారి తీసేసి అది హిట్ అవగానే ఈ స్ట్రాటజీ ఎంత వరకు వర్క్ అవుద్ది మన రీజనల్ సినిమా, మన తెలుగు సినిమా వరకు చూసుకుంటే? కష్టం ఏమన్నా అండి. ఇంకొక ఫార్ములా అవుతా? అంటే నిజానికి మనకి ఎక్కడో చాలా తెలివైన అనకూడదు గానీ, ఎక్కడో గాని వర్కౌట్ కాదండి. ఎందుకంటే 2 పార్ట్‌లకి మొత్తం అంటే చాలా మంది ఏమని ఆలోచిస్తారు ఫస్ట్ పార్ట్ హిట్ అయినప్పుడు, రెండో పార్ట్‌కి డబ్బులు పెట్టి మిగతాది ఫినిష్ చేద్దాంలే. ఎందుకంటే పెట్టుబడి ఇక్కడ డబ్బులు. ఎవరో గాని 2 పార్ట్‌లు కలిపి తీసేద్దాం అనే నమ్మకం ఎక్కడో గాని ప్రొడ్యూసర్ దగ్గర అంటే డబ్బు పెట్టేవాడి చేతిలోనే ఉంటాయి ఇవన్నీను. డైరెక్టర్‌గా ఉండి చేసేస్తానంటాడు. స్క్రిప్ట్ రైటర్‌గా ఉందంటే రాసేస్తానంటాడు. చూసేవాడిగా చూసేస్తానంటాడు. కాకపోతే ఎక్కడొస్తుందండి? డబ్బు పెట్టేవాడి చేతిలో ఉంటుంది. ఆ డబ్బు పెట్టేవాడు ఎప్పుడు వాడి పరిస్థితి ఏంట్రా అంటే చూద్దాం ఈ సినిమా హిట్ అయిందనుకోండి, మనం ఒక 6 నెలల్లో మన సెకండ్ పార్ట్ చేయలేమా? మీ దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంది కదా! అంటాడు ప్రొడ్యూసర్ డైరెక్టర్‌ని. ఆ! ఉంది సార్ అంటాడు. కంగారు పడకండి ఎందుకు అప్పుడే చేద్దాం సెకండ్ పార్ట్ అంటాడు. ఇలాగా మనకి అంటే ఏంటి ఇక్కడ ఎకానమీ ఆలోచిస్తారు. అది ఆలోచించినప్పుడే ఇలాంటి మ్యాజిక్‌లు జరుగుతాయండి. 'దురంధర్‌కి' ప్రొడ్యూసర్ ఎవరు? సో డిస్ట్రి నాట్ డైరెక్టర్ కదా, ఆదిత్య గారు అయితే ప్రొడ్యూసర్ జి కాదు కదా. జియో వాళ్ళు అతను కూడా ప్రొడ్యూసర్, అతను కూడా డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద జియో వాళ్ళు మొత్తం చూస్తున్నారండి. వాళ్ళదది సినిమా. అందు గురించే వాళ్ళు తెలుగులో అమ్మమన్నా కూడా అమ్మడానికి వాళ్ళు ఇష్టపడలేదు సినిమాని. ఎందుకని? ఎందుకంటే ఓకే, ఓకే, అంత లాభాలు వచ్చే సినిమాని మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అన్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరెవరినో ఓకే, పట్టుకొని. ఓకే. ఇంకా వీళ్ళకి వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఓ ఇవ్వడం రకంగా అదే సమస్య వచ్చినట్టుంది కూడా. చూడండి అదే ఇక్కడ ఎవడన్నా కొనుక్కున్నాడు అనుకోండి, ఆ డబ్బింగ్ మేమే చేయించుకుంటాం. ఇంకోటి పడి ఏదో రకంగా దాన్ని రిలీజ్ చేసేద్దారు అనుకున్న టైంకి. ఓ రోజు కలెక్షన్‌లు పోయాయి కదా! పోయినట్టే. అందులోను ఫస్ట్ హైప్ ఉన్న రోజు. ఓ రోజు పోయి హైప్ వాళ్ళ ఉన్న పోయి రోజు, ఓపెన్ రోజు పోతే ఆ! నిన్న పోయి వాళ్ళ పోయి అదే బయట వాడు ఎవడన్నా కొనుక్కున్నాడు అనుకోండి, వాడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎలాగో తీసుకొచ్చేస్తాడు. వాడైనా డబ్బింగ్ చేయించేస్తాడు. ఇప్పుడు చేంజ్ 'ఏదిల్ రాజు' గారు చేస్తారు. లాంటి వాళ్ళే తీసుకున్నారనుకోండి, మేము చేయించేస్తాం ఇచ్చేసేయండి మాకంటారు. సో అక్కడ ఒక పెద్ద ఆ! మేజర్ దెబ్బని అనుకోవచ్చు. సో అదండి. ఫైనల్ గా ఏ సినిమా అయినా సరే బ్లాక్ హ్మ్. బస్టర్ అయింది లేదా హిట్ కొట్టిందంటే ఏది స్టోరీ ఇదంతా కాదు, కలెక్షన్సే ఫైనల్ మార్క్, ఫైనల్ జడ్జిమెంట్ కాబట్టి అంతే కదండీ! ఈ 2 సినిమాల్లో ఏది బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? 'దురంధర్ 2' అండి. దానికేం తిరుగులేదు. అది ఎందుకనంటే అది ఓవరాల్‌గా పాన్ ఇండియా ఫిల్ము. దా దాని సత్తా కూడా అలాగుంది. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనిపిస్తుందది. తర్వాత 'దురంధర్' స్థాయి పార్ట్ 1 స్థాయి అవుతుందా లేదా అనేది ఒక చిన్న సందేహం. అది. ఆ ఉస్తాద్‌తో సినిమా పోలిస్తే మాత్రం దురంధర్ ఆ! 2 ఖచ్చితంగా ఎక్కువ కలెక్ట్ చేస్తది. కానీ దురంధర్ 1 నిజానికి అంతా పోలిక చేస్తదేమో. పెట్టకూడదు. ఇది లోకల్ ఫిల్ము. అదేమో పాన్ ఇండియా ఫిల్ము. నిజానికి ఆ కానీ 2 2 సినిమా ఒకసారి రిలీజ్ అయినాయి కదా. రిలీజ్ అయ్యింది ఒకే రోజు గాని, ఆ 2 సినిమాలు ఒక సినిమా కాదు. ఇప్పుడేదో అదే రోజు ఏదో చిన్న సినిమా రూ. 1,00,00,000 సినిమా రిలీజ్ అయిందనుకోండి. రెండిట్ల మధ్యన 3 సినిమాలు ఒకటి కావు కదా! సో అందుకే తెలుగులో వరకు కంపేర్ చేస్తే అంటే తెలుగు తెలుగు టాలీవుడ్ మార్కెట్ వరకు తీసుకుంటే రెండిట్లో ఏది టాలీవుడ్ విన్ అవుతుంది? మార్కెట్ దాకా తీసుకుంటే గనక ఇది ఇంకా అసలు తెలుగు వెర్షన్ రిలీజ్ కాలా. అయితే మన కలెక్షన్ బట్టి మాట్లాడొచ్చు. ఎక్కిందా లేదా అని. దురంధర్ పార్ట్ 1 ఒక మ్యాజిక్ జరిగింది. మీరే చెప్పారు. హ్మ్. రిలీజ్ అయిన 1 వీక్ వరకు అసలు కలెక్షన్స్ ఎవరు ఏమీ లేవు. పట్టించుకోలేదు. అవునండి. పట్టించుకున్న తర్వాత అందుకుంది. ఎందుకంటే ఆ అందుకున్నారు. మ్యాజిక్ అక్కడ చేసింది. ఇప్పుడు అవునండి. కూడా 5, 2, 3 రోజులు డిలే అయినా ఈవెన్ అవును. 'అఖండ 2' కూడా డిలే అవ్వడం దానికి ప్లస్సే అయింది. ఇప్పుడు ఆల్రెడీ అవునండి. దురంధర్ ఇంకొక యాంగిల్‌లో ఆలోచిస్తే బాలీవుడ్‌లో ఆల్రెడీ 'దురంధర్ 2'కి బాగా పాజిటివ్ టాక్ వచ్చేసిందనుకోండి. ఆ! ఇక్కడ డిలే అయినా ఆ హైప్‌తో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కదా, అదర్ సైడ్ ఆఫ్ ద ఇంకోటి వరల్డ్. మీరు ఇంకో విషయం హ్మ్. గుర్తుపెట్టుకోవాలేంటంటే హ్మ్. నిజానికి 'దురంధర్ 2' గురించి ఆల్రెడీ 'ఎన్టీఆర్', 'మహేష్ బాబు', 'బన్నీ' వీళ్ళు ముగ్గురు కూడా ట్వీట్స్ చేశారు. హ్మ్. ఓకే. దీంట్లో ఆ! అంటే మన ఇక్కడ రిలీజ్ అయ్యుంటే గనక వాళ్ళు ట్వీట్ చేసినందుకు అసలు అగ్గి రాజేసినట్టు ఉండేది. హ్మ్. ఓకే. అర్థమైందా మీకు? సో అక్కడ హిందీది కాబట్టి పెట్టారు కాబట్టి ఆ! కొంచెం మీకు లైక్ అంటే ఒక్కసారిగా కలెక్షన్‌లు బ్లో అయిపోయేవండి. హ్మ్. అది గనక హ్మ్. ఇక్కడ కూడా పెడితే ఇక్కడ వాళ్ళు కూడా లీడ్ తీసుకునేవాళ్ళు. మహేష్ బాబు, ఇక్కడ ప్రేక్షకులు. ఎన్టీఆర్, బన్నీ వీళ్ళు ముగ్గురు కూడా 'దురంధర్ 2' గురించి మాట్లాడారు హ్మ్. ట్విట్టర్‌లో.
ఏ ఏ హిందీ సినిమా గురించి వాళ్ళు మాట్లాడలేదు ఈ మధ్యన. ఆ! హిందీ సినిమా గురించి మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మామూలు సామాన్య ప్రేక్షకుడికి కూడా అరే! ఏంట్రా మన మన హీరో ఎన్టీఆర్ మాట్లాడాడు. మన మహేష్ బాబు మాట్లాడాడు. ఏంటి చూద్దాం అనిపిస్తుంది. చూద్దాం అనుకున్నప్పుడు మీకు అందుబాటులో తెలుగు వెర్షన్ లేదు. అది ఇబ్బంది. సో ఓవరాల్ గా చూసుకుంటే అది తెలుగులో రిలీజ్ అయినా సరే క్రాస్ చేసి ఉండేది. ఇప్పుడు కూడా పాన్ ఇండియా లెవెల్ క్రాస్ చేస్తూ ఓవరాల్ గా చూసుకుంటే అవునండి. దురందరే విన్నర్ అనుకోవచ్చు. కలెక్షన్‌లో అయితే గట్టిగా ఉన్నాయి. ఉన్నాయి, ఆగే పరిస్థితి లేదు. లేదండి. సో ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ విన్నర్ అయితే దురందర్ 2. ఈవెన్ ఇక్కడ అటు ఇటుగా తెలుగు వర్షన్ తెలుగులో మనం ఈ వారం అది 1-2 రోజులైనాకైనా వస్తుంది కదా, రాకుండా ఆగిపోదు కదా. దురందర్ వల్ల జరిగింది అట్లీస్ట్ ఎక్స్పెక్టెడ్ వరకు వచ్చిన. ఓకే, ఎనీవేస్ ఇప్పుడున్నంత ఓవరాల్ మార్కెట్ లో దురందర్ 2 అనుకోవచ్చు. ఓవరాల్ మార్కెట్ లో దురందర్ 2 తెలుగు మార్కెట్ కి వచ్చినప్పుడు మనం అప్పుడు డిసైడ్ చేయలేం. అప్పుడు దాకా ఒక వారం అయితే గానీ చెప్పలేదు దురందర్ 2 తెలుగులో అనుకుంటుందా లేదా. సో అప్పటి వరకు వస్తాది అనుకుంటారు. వస్తాది అప్పటి వరకు. ఓకే, సూర్యప్రకాష్ గారు వస్తాను. కానీ ఓవరాల్ గా ఇండియా లెవెల్లో అదే కదా, మళ్ళీ దురందర్ 2 హిట్టే కదా. ఎవరు ఎక్కువ మాట్లాడతారు. ఏమండి, జురాసిక్ పార్క్ రిలీజ్ అయింది అనుకోండి. జురాసిక్ పార్క్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది, దాని కలెక్షన్లు ఎక్కువ వచ్చాయని చెప్పి అదే విన్నర్ అనలేం కదా. ఎవరి సినిమా వాళ్ళదే. దురందర్ 1 చాలా పాజిటివ్ గా ఉంది కదా. విపరీతమైన రికార్డ్స్ కలెక్ట్ చేసినటువంటి సినిమా. అంతకుముందు పవన్ కళ్యాణ్ కి 2 అంత కలెక్షన్స్ ఉన్న సినిమాలు లేవు. అలా కంపేర్ చేసుకుంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ 2 సినిమాలు విపరీతమైన ట్రైలర్ కి ఈ మధ్యకాలంలో ఏ ట్రైలర్ కి రానంత రెస్పాన్స్ వచ్చింది. 2 రోజుల క్రితం వచ్చిన స్పైడర్ మ్యాన్. ఓకే, దాన్ని అలాగని చెప్పి విపరీతమైనటువంటి అసలు ఏ సినిమాకి రానంత స్టోరీ ఉంది కదా. దురందర్ ని మనం మరి స్పైడర్ మ్యాన్ వాటితో ఎలా కంపేర్ చేస్తాం? 2 ఫిక్షనరీయే కదా, 2 హీరో బేస్డే కదా, ఇద్దరులో హీరోలు ఉన్నారు కదా. అలాగని చెప్పి స్పైడర్ మ్యాన్ హీరో కాదు కదా. దేని కూడా దాందే. స్పైడర్ మ్యాన్ పోటీ పెట్టలేం కదా, దేని కూడా పెట్టలేం. 2 అదే అట్లీస్ట్ 2 షేర్స్ రిలీజ్ అయ్యాయి కదా. మీరు కూడా దురందర్ చూసారు కదా, తెలుగు రాలేదని ఆగలేదు కదా. మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, అది నా పాయింట్. అలాంటి వాళ్ళే ఉంటారు, అందరూ ఉంటారు. అదే అంటే తెలుగులో లేకపోయినా వెళ్ళి చూసారు కదా, మరి మిగిలిన స్టేట్ లో వస్తారు చూడరు కదా. అలా చూసుకున్నా సరే. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. ఓకే అండి.